వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ టిఫిన్ చేశారు చక్కగా? అందరూ టిఫిన్ చేశారండి? వందనాలు. అందరికీ పాటిస్తాను, అందరికీ ప్రార్థనిస్తాను. దిగులు పడద్దు, పోటీ పడద్దు. అంతా మన వాళ్ళే ఉండేది. ఎవరు ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు లేరు, అందరూ తెలిసిన వాళ్ళు, సుపరిచితులు. కాబట్టి మీరందరూ ఆత్మీయ దైవ సేవకులు. హల్లెలూయా. దేవుని చేత అభిషేకపడినటువంటి వాళ్ళు. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను మాట అంటాడు, వ్యర్థము 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 సమస్తము వ్యర్థం అంటాడు. కానీ పరిశుద్ధ అపోస్తలుడైన పౌలు దైవజనుడు ఏదైతే వ్యర్థమవుతుందేమో కానీ, ఏదైనా వ్యర్థమవుతుందేమో కానీ, దేవా నీ యందు పడిన ప్రయాసము వ్యర్థము కాదు. ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ పాటిస్తాను, అందరికీ ప్రార్థిస్తాను. దయచేసి అడగొద్దు, ఇక్కడికి వచ్చి అడగొద్దు. నేను అందరు తెలుసు మొక్కలు, నాకు అందరు మొక్కలు తెలుసు, నాకు అందరు పరిచయసులే, నాకని అడుక్కోకూడదు. ఇక్కడ స్వేచ్ఛగా పడాలి. హల్లెలూయా. అడుక్కోవడం ఏంటి? దేవుడి సన్నిధిలో స్వేచ్ఛగా పడాలి, స్వేచ్ఛగా ప్రార్థన చేయాలి. సమృద్ధిగా మీకు దేవుడు అన్ని ఈవులు ఇచ్చి సమృద్ధి మిమ్మల్ని పంపిస్తాడు. ఇబ్బంది లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా స్తుతికి కారణభూతుడా, మా ఆశ్రయమా, దుర్గమా, మా శైలమా, మా కోట, మా రక్షణ శృంగమా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అనాది కాల సంకల్పములో, ప్రణాళికలో దిగు నా ప్రభు తలపెట్టినటువంటి నాయన ఈ ఉజ్జీవ మహాసభలు నా తండ్రి 3 దినముల ఉజ్జీవ మహాసభల నిమిత్తమై ప్రార్థిస్తున్నాము తండ్రి. ఘనంగా మొదటి దినము, 2వ దినము ఘనంగా మహాఘనంగా జరిగించుకున్నందుకు మీకు వందనాలు. ఈ 3వ దినము కూడా నా ప్రభా మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి దైవజనుని బహుగా మీరు వాడుకొని పెడుతున్నాం. ఈ ఉజ్జీవ మహాసభలో భాగంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము నీ దీనదాసుడు, మా ఆత్మీయ మిత్రుడు, మా సహోదరుడు దైవజనుడు ఇమ్మనులే గారు మరి కార్యక్రమం తలపెట్టి నేటికి నా తండ్రి 24 సంవత్సరాలు నా ప్రభా. ముఖ్యంగా ఆయన ఇమ్మలయ్య గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభు మా యొక్క విన్నపాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి దైవజనుడిని పేరు పేరున మీరు అభిషేకించి దీవించి కరుణించి కాపాడి నీ కృప చూపమని, సమృద్ధి కలిగిన ఆశీర్వాదములతో నింపమని మా ప్రభువును రక్షకుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనం పనిచేద్దాం. ఎవరికి ప్రార్థన ఇవ్వాలనో, ఎవరికి పాట ఇవ్వాలి. కాబట్టి మంద పెరిగే కొద్ది ఒక చరణం పలవబడదాం. మామూలుగా 2 చరణాలు పడదాము, ఒక పల్లవి 2 చరణాలు పడదాము. మంద పెరిగే కొద్దీ ఒక చరణం కట్ చేద్దాము. ఎందుకంటే సమయాన్ని అందరం రావాలి కాబట్టి అది గమనించండి. నాకు సహాయం చేయండి, కోఆపరేట్ చేయండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు మన మధ్యలో మన ఉదయగిరి, అదే అనగా జేమ్స్ గారు, పాస్టర్ గారు గారి యొక్క కుమారుడు వినోద్, తాళూరి వినోద్ పాట పాడాలని మనం చేస్తున్నాను. నెక్స్ట్ ప్రకాష్ పడతాయా? ప్రైజ్ ది లార్డ్. నరవాడ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 24వ వార్షికోత్సవానికి విచ్చేసిన దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే సంఘ కాపరి మరి సుధాకర్ గారు, వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకుందాం. పరమున ప్రభువా వరముల నడుగా నే వెదకి తిని నీ పాదములనే, నే వెదకి తిని నీ పాదములనే. పరమున ప్రభువా వరముల నడుగా నే వెదకి తిని నీ పాదములనే, నే వెదకి తిని నీ పాదములనే. పరమున ప్రభువా వరముల నడుగా నే వెదకి తిని నీ పాదములనే, నే వెదకి తిని నీ పాదములనే.
సర్వ సంపదలు సర్వ సుఖములు నిన్ను కోరలేదు. ధనధాన్యములు సర్వ సంపదలు సర్వ సుఖములు నిన్ను కోరలేదు. నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు. నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు. నిన్నుగాక నేనేది మరి కోరలేదు. నిన్నుగాక నేనేది మరి కోరలేదు. పరమున ప్రభువా వరముల నడుగా నే వెదకి తిని నీ పాదములనే నే వెదకి తిని నీ పాదములనే. పరమున ప్రభువా యాత్రను ముగిసి పరలోకమును నే చేరువేళ. ఇలలో నానా యాత్రను ముగిసి పరలోకమును నే చేరువేళ. వేవేళ దూతలు గీతాలు పాడ వేవేళ దూతలు గీతాలు పాడ నీ పాద కమలాల నన్ను ఒదిగిపోని. నీ పాద కమలాల నన్ను ఒదిగిపోని. పరమున ప్రభువా వరముల నడుగా నే వెదకి తిని నీ పాదములనే నే వెదకి తిని నీ పాదములనే. పరమున ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘ కాపరికి వందనాలు తెలియజేస్తాను. చక్కని పాట పాడిన తమ్ముడు వినోద్కు ప్రభుని వందనాలు తెలియజేస్తున్నాను. విజయ్ అయ్యగారు రమ్మనండి. అన్నాను రమ్మను లోపల. మన మధ్యలో దైవజనులు నా ఆత్మీయ సహోదరుడు మా పెదనాన్నగారి కుమారుడు గొప్ప దైవజనులు మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, నిరాడంబరుడు, సేవ చేయడమే కాకుండా అనేక మందికి అనేక రకాలుగా మరి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ సేవపరంగా కానీ సహాయం చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఈ యొక్క పాస్టర్ల మీటింగ్ నిర్వహణ కార్యక్రమంలో ప్రముఖమైన నిర్వాహకుడిగా మరి బాధ్యత చేపట్టుకుని మిమ్మల్ని అందరినీ పిలిచి దేవుడి సందేశం మీకు అందించాలని ఏకైక లక్ష్యంతో, ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో అయ్యగారు ఇమ్మలయ్య గారు ఈ కార్యక్రమం తలపెట్టారు. అది దేవుడి చిత్తమైనది. హల్లెలూయా. ఆయన ఆత్మదేవుడు అభిషేకిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు సేవకుల దగ్గర సేవ చేయమని. అలాంటి అయ్యగారు మన మధ్యలో ఉండడం చాలా గొప్ప తనము. అలాంటి అయ్యగారిని మనం సావధానంగా ఈ కార్యక్రమానికి ముఖ్య రూపశిల్పి, ప్రధాన నాయకుడైనటువంటి మా అయ్యగారిని ఇమ్మలయ్య గారిని ఎదుగురాల్సింది మనం చేస్తున్నాను. అయ్యగారిని సావధానంగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన అయ్యగారి యొక్క సత్యమణి గారు, పాస్టరమ్మ గారు, జాయిస్మేర్ గారు ఒక పల్లవి 2 చరణాలు పడాలని మనం చేస్తున్నాను. పాస్టరమ్మ గారు రమ్మనండి. జాయిస్మ రండమ్మా.
దయచేసి ఒక పల్లవి 2 చరణాలు. మరి మంద పెరిగే కొద్దీ ఒక చరణం కట్ చేద్దాం, ఇబ్బంది లేదు. రైతుల దేవుడికి మహిమ కలుగునుగాక. రెండు చరణాలు పల్లవి 2 చరణాలు. అయ్యా దైవ సేవకులు బయట ఉన్నారు, వరండాలో బయట. దయచేసి ఇక్కడ మీకు స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బయట ఉన్న పాస్టర్ గారు అయ్యా లోపల రండి. అయ్యా ఖాళీ ప్లేస్ ఉంది, చాలా ప్లేస్ ఉంది. లోపల రండి అయ్యా. అయ్యగారు లోపల రండి, అమ్మ లోపల రండి. మీకు ఇక్కడ స్థలం కేటాయించున్నాను, ఇక్కడ కూర్చోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ ఈ పాస సహవాసంలో కలిసి ఉన్న దైవ సేవకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నంటే కాగా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని చెప్పేసి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. మీరు పడ్డ ప్రయాసము వ్యర్థము కాదు. మీ ప్రార్థన, మీ సువార్త, మీ పని ఏది వ్యర్థము కాదు. దేవుడు అంటే మనం పాట పాడ. హల్లెలూయా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సూటిగా గుండెలలోకి సోచుకుని పోవునాట్లు సూటిగా గుండెలలోకి సోచుకుని పోవునాట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొన చేయునాట్లు నేర్పించు
నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొను వెలుగునాట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి ఉందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి ఉందునయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కగా పాడినటువంటి అమ్మగారికి ప్రభువందనం తెలియజేస్తున్నాను. మరి బయట రిజిస్ట్రేషన్ ఉంది, ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. దయచేసి దైవ సేవకులు గమనించండి. మీ దగ్గరికి పేపర్ పంపిస్తారు. మీ దగ్గరికి పాస్టర్ గారి యొక్క పేరు, చర్చి నేము, అడ్రస్సు, 3వ కాలంలో సెల్ ఫోన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పాస్టర్, అడ్రస్ ఆఫ్ ద పాస్టర్ అండ్ సెల్ ఫోన్ మీ యొక్క నెంబరు. కాబట్టి ఈ 3 తప్పకుండా క్లియర్గా రాయండి. గజిబిజి రాయకుండా ఒకరి పేరు కన్ఫ్యూజ్ కాకుండా దైవ సేవకుని యొక్క పేరు అని ఉంటుంది పట్టిక, దాని కింద పేరు రాయండి, మన చర్చి పేరు, ఊరి పేరు రాయండి, సెల్ ఫోన్ నెంబర్ రాయండి, పర్ఫెక్ట్గా రాయండి. కాబట్టి మీ దగ్గరికి ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు మీ దగ్గరికి వస్తే పేపర్ వస్తుంది. మీరు అందరూ దాన్ని దయచేసి మీరు మరి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాలని మనం చేస్తున్నాము. అంటే మనకి ఎంతమంది అనేది లెక్క కోసమని చేయాలని మనం చేస్తున్నాను. బయట వాళ్ళు మా రిజిస్ట్రేషన్ వాళ్ళు ఆ పేపర్లు బయట రావులు పంపిస్తే మా రిజిస్ట్రేషన్ కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు మన మధ్యలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. మీ అందరికి కూడా దేవుని పేరు వందనాలు. పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, ననుగన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, ననుగన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును పూజారుడా, భజయింతును పవదీయుడా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీ నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, ననుగన్న తండ్రి నా యేసయ్యా.
తోడు లేక తిరుగుచుంటిని, ఓదార్చేవారు లేక దూరమైతిని, ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మూడునైతిని, తండ్రి 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 నీ తోడు లేక మూడునైతిని, నీ తోడు దొరికాక చిగురించి తిని, నీ తోడు దొరికాక చిగురించి తిని. నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. క్షణమైన నీ నామము మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామము మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని, తండ్రి 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 నీ ఉన్నావని బ్రతుకుచుంటిని. నీ కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీ నమో నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి అర్హుడా. భజయింతునో ఓ భవదీయుడా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయా, నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. హల్లెలూయా. చక్కని పాట పాడిన తమ్ముడు ప్రకాష్కి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం కూడా లేదు కాబట్టి ఇద్దరు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి ఇద్దరు మాట్లాడాలి కాబట్టి సమయం లేదు కాబట్టి ఒక పల్లవి చరణం పడండి పాడేవారు. ప్రార్థన మన మధ్యలో చంద్రన్న గారు, జడదేవి సంకాపరైనటువంటి చంద్రన్న గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో వచ్చేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రము 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 రాజా. తండ్రి, మరి ఈ నరవాడ తెలుగు బాప్టిస్ట్ చర్చి వారు నా ప్రభా
అనేక మందికి నా తండ్రి నీ పరిశుద్ధ గ్రంథములో తండ్రి మరి వాక్యములు అందించి అనేక మంది మారు మనసు పొంది నీతో నా తండ్రి జీవించుటకు నా తండ్రి వీరు నిర్ణయించిన ఈ యొక్క ఉత్సవ కూటములను జయప్రదమంగా చేసినందుకు నీకు కోటి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రతి సంవత్సరం కూడా నా ప్రభా నీ యొక్క దాసుడు ఇమ్మానుయేలయ్య గారు వారి కుటుంబం నా తండ్రి ఎంతగానో దైవజనులను ప్రేమించి వారిని ఆదరిస్తూ నా తండ్రి వారికి ఉండాల్సిన విధానాలను నేర్పిస్తూ నా ప్రభా ఈ రీతిలో ప్రతి సంవత్సరం జరుపుతున్న నీ దాసుని కుటుంబాన్ని నా తండ్రి మీరు బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మరి ఈ సమయంలో నా తండ్రి ఏ దాసుడైతే నిలబడిన ప్రభా ఏమైతే నా తండ్రి మరి మాట్లాడబోతున్నాడన్న తండ్రి నీ ఆత్మతో నింపి నీ సిలువ సాటును మరుగుపరిచి నా తండ్రి నీ దాసుని నోటి నుండి వచ్చి ప్రతి మాట దైవజనులమైన మేమందరము విని ఆ వాక్యానుసార ప్రకారము జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని మరి ప్రార్థిస్తున్నాను. మరి సంఘ కాపరిని వారి కుటుంబాన్ని నీ కృపలో నిత్యము జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. ఇదిగో నా తండ్రి మద్రాసు ప్రాంతం నుంచి అనేక మంది నా తండ్రి ఈ కొడుకులకు వచ్చి ఈ కొడుకులు జయప్రదముగా జరిగిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు నిత్యము జ్ఞాపకం చేసుకునండి. వారు చేసే పని బాటలు ఏందో మీరు తోడుగా నీడగా ఉండండి. వారి పని బాటలను కూడా మీరు ఆశీర్వాదం దీవించమని ప్రతి విషయంలో నా తండ్రి మీరు ముందుంటూ నడిపించుకొని నీ నామమునకి ఘనత మహిమను తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కని ప్రార్థన చేసిన దైవజనునికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం తరపున మన మధ్యలో మరి వరకుంటిపాడు సర్పంచ్ అయినటువంటి తమ్ముడు దిలీప్ ఒక పల్లవి చరణం పాడాలని మనం చేస్తున్నాను. తమ్ముడు దిలీప్ ఒక పల్లవి చరణం పాడాలని మనం చేస్తున్నాము. దయచేసి గమనించండి, సమయం లేదు కాబట్టి పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక పల్లవి చరణం మాత్రమే పాడాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. మనకందరికీ తెలిసినటువంటి పాట, మనం కూర్చుంటా లేచిండుట బాగుగా ఎరిగిన దేవుడు. ఒక చరణమే పాడే దేవుని నామమున కనపడతాం. మీకు అందరి దైవజనులందరికీ కూడా కూడి వచ్చిన దైవజనులకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక చరణం పాడి దేవుని పెడతాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. ఆమేన్. భక్తుడు చాలా అద్భుతంగా రాసినాడు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుటనే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. ఆమేన్. తలంపులు తపనయనియు మన తలంపులు ఇక్కడ కూర్చున్నా కూడా మనం ఏం ఆలోచించినామో కూడా ఆయన ఎరిగి ఉన్నాడని భక్తులు చాలా రాశాడు. మనం నడిచినా పడుకున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన అన్ని గమనిస్తున్నాడు. నాకు సరిపోతుందన్నమాట. తలంపులు తపనయు అన్ని
అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నువ్వు చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట. నడచినను పడుకున్నాను, నడచినను పడుకున్నాను. విచిత్రంగా నిర్మించితివి అయ్యా, విచిత్రంగా నిర్మించితివి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. చక్కని పాట పాడిన తమ్ముడు దిలీప్కు ప్రభావందనం తెలియజేస్తున్నాను. దయచేసి మరొకసారి పిలుస్తున్నాను. సంఘ పెద్దలు మరి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఖజానాదారు లోనికి రావాల్సింది మనం చేస్తున్నాను. సంఘ పెద్దల్ని లోపల మనం చేస్తున్నాను. మన మధ్యలో ఇప్పుడు ప్రార్థన దైవ సేవకులు నికోదేమయ్య గారు, ప్రార్థన నికోదేం గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సమయం ఇచ్చినటువంటి మరి తెలుగు బైబిల్ చర్చి నరవాడ మరి సుధాకర్ సార్ గారికి, సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనాలు. అలాగనే ఇమ్మానుయేల్ గారు దైవజనులు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నరవాడ సంఘానికి అంతా కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూడొచ్చిన దైవజనులందరూ కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. 2025 సంవత్సరంలో ఈ మే మాసంలో ఈ 10వ తారీఖులో నాయన దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి ద్వారా నరవాడ ప్రాంతంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, మీకు మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రజలకి చక్కటి సువార్త అందించడానికి ఈ నరవాడ సంఘ పెద్దలు కానీ, సేవకులు కానీ, మరి సంఘమంతా ఏ ప్రాంతంలో జీవించినా
ఈ అన్ని జనులకి సువార్త అందించాలని, దేవుని నామ మహిమార్థమై మన ధనము, మన ప్రాణాత్మ, దేహం దేవుని కొరకు ఖర్చు పెట్టాలని ఈ రీతిలో వారు కంకణము కొట్టుకొని నీ నామ ఘనత కొరకు నాయన ఇలా పరిచర్య కొనసాగిస్తుండగా నాయన 2 దినాలు మీ నా మహిమార్థమై అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, బలంగా, దీవెనగా, మేలుగా, చక్కగా మీరు జరిగించుకున్నారు తండ్రి. స్తోత్రాలు. ఈ 3వ రోజు కూడా ఈ సేవకుల మీటింగ్ని ఇలా జరగడానికి మీ నా మహిమార్థమై అయ్యా అన్ని ప్రాంతాల నుంచి సేవకులు పిలనంపి అయ్యా చక్కగా ఈ రీతిలో జరిగిస్తున్న మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. వందనాలు నాయన. ఇంక ముందున్న కార్యక్రమాలను కూడా మీ నా మహిమార్థమై మీరు జరిగించబోతున్న స్తోత్రం చెల్లిస్తూ, మహిమ మీకు ఆరోపిస్తూ, చేరుచిన ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తూ, సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ, నా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసు శ్రేష్ఠ గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసినటువంటి దైవజనునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో పల్లవి చరణం, కొత్తపేట సంఘ కాపరి సాల్మనయ్య గారు ఒక పల్లవి చరణం పాడాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవజనులు, స్థానిక సంఘ కాపురి సుధాకరయ్య గారికి, ఇమ్మానుయేల్ గారికి, నా తోటి దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడునది నీవే కదా, జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. చక్కని పాట పాడినటువంటి దైవజనులకి ప్రభుని వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో పామూరు కన్వెన్షన్ సంఘ కాపరైనటువంటి ప్రసాద్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాము. ప్రార్థన. ప్రైజ్లో తలలంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు పరిశుద్ధమైన కన్న తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపాసనం సంతకు వస్తున్నాం. ప్రియ తండ్రి, నీ కృప చేత మాకు అనుగ్రహించిన ఈ దినం ఉదయకాలం నుంచి మధ్యాహ్న పైబడి వేళ వరకు పరిసర ప్రాంత సేవకులమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ ప్రేమను ప్రియ తండ్రి మీ దాసులు మా ప్రియులు రెవరెండ్ కన్న తండ్రి ఇమానుయేల్ గారి ద్వారా వ్యక్తపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ప్రాంత సేవకులకైన మమ్మలను నీ వాక్యం ద్వారా బలపరిచి భద్రపరిచి ప్రోత్సహించడం కొరకై మీ దాసులకు నీవు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను బట్టి స్తుతిస్తున్నాం. ఈ కూడికి విషయంలో కన్న తండ్రి సమస్త వాతావరణాలు మీ స్వాధీనంలో ఉంచి మాకు అనుగ్రహించండి. ప్రియమగు దేవా, నీకు మా వందనాలు. ఈ కార్యక్రమాన్ని చేరవచ్చిన మీ దాసులందరి కొరకును ప్రార్థన చేస్తున్నాం. ఏకాగ్రత, స్థిరమైన మనసు నుంచి ఈ నీ సన్నిధినందు అనేకమైన మేలు మేము పొంది కూడా మాకు సహాయపడగలరని యేసు ప్రభు పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రార్థన చేసిన దేవజనులకి నా తరపున సంఘం తరపున మనం తెలియజేస్తున్నాను. పాస్టర్ సుందరం గారు ఒక పల్లవి చరణం పడాలని మనం చేస్తున్నాను. దయచేసి మీరు పాడేటప్పుడు మీ పేరు మీ సంఘం పేరు ఊరిపెట్టి చెప్పాలని మనం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలే ఉన్నట్టే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలే ఉన్నట్టే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా.
థ్యాంక్ యూ బ్రదర్. చక్కని పాడబడినటువంటి సుందరయ్య గారికి వందనం తెలియజేస్తున్నాను. ప్రార్థన ఇలారి ప్రసాద్ గారు మన గ్రామ వాస్తవ్యులు అయ్యగారు దైవజనులు క్లుప్తంగా ప్రార్థించాలని మనం చేస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులు ఇమానుయేలయ్య గారికి, అలాగే స్థానిక సంఘ కాపరి సుధాకరయ్య గారికి, కూడి వచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ ఉదయకాల సమయంలోని పాదసంధికి వస్తుంటున్నాం. నిదాసులు దైవజనులు ఇమానుయేలయ్య గారికి మీరు ఇచ్చినటువంటి ఆలోచన కొరకై మీకు వందనాలు నాయన. ఆయా ప్రాంతాల్లో సేవకులు సదస్సులు ఏర్పాటు చేసి సేవకులను తర్బీదు చేయుటకు, వారిని స్థిరముగా సేవలో నిలబెట్టుటకు నీ దాసుడు చేస్తున్న ప్రయత్నంలోనైనా ఈ దినం కూడా సేవకులు సదస్సు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల నుంచి నాయన నీ పని జరిగిస్తున్నటువంటి దైవ సేవకులను ఉద్దేశించి మాట్లాడి వారిని పంపించాలనేటువంటి ఆలోచనతో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుని బట్టి మీకు వందనాలు. పౌలు గారు తిమోతిని బలపరిచిన రీతిగా అనేక మంది సేవకులను బలపరచుటకు మీద ఆశనికి ఇచ్చినటువంటి తలాంతు కొరకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నాయన బిడ్డలు మహింపరిచారు, ప్రార్థన ద్వారా నేను స్తుతించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు మీ అధ్యక్షత మర్యాదగా క్రమంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చిపెట్టులుగా వాడుకోమని, నిలబడబోయే మీద ఆస్తులకు మీరు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కని సమయానికి వచ్చి ఉన్నాం. మరి ఇద్దరు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి మొదటిగా మన మధ్యలో దైవజనులు రెవరెండ్ పాస్టర్ ఇమానుయేలయ్య గారు మరి ప్రసంగించనున్నారు. నర్రవాడ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 24వ వార్షికోత్సవ ఉజ్జీవ మహాసభలు మరి 3 దినములు జరుగు 8, 9, 10 గత 2 దినములు పరిశుద్ధాత్మ దేవుడు తన నామాన్ని ఘనంగా మహాఘనంగా ఆత్మతో నింపి దైవదాసుల ద్వారా చక్కగా మాట్లాడారు. ఈ దినం 3వ దినము. మరి ఈ దినము 3 దినం. ఈరోజు ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుని ఆత్మతో నింపి ఇంకా బహుగా రెట్టింపులు ఆత్మీయ ఆహారం ఇచ్చేలాగున మనం ఆయన సహాయం కోరుదాం. అందు నిమిత్తమై ఇందులో భాగంగా మరి అయ్యగారు గురించి మీకు తెలుసు. అనేక ప్రాంతాల్లో మరి సేవ చేస్తున్నటువంటి అయ్యగారు అనేక ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. ఆయన సేవ చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆయన ఎంతో సహాయం చేస్తున్నాడు. అదేవిధంగా మన తాలూకాలో, మన ఉదయగిరి తాలూకా నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో అంతకుముందు దైవ సేవ చాలా కొరతగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక సంకల్పముతో, ఉద్దేశముతో మరి పల్లెల్లో, మా తాలూకాలో మారుమూల గ్రామాలు, పల్లెల్లో మరి ఉద్యమాన్ని మరి నిలపాలని, అనేక మందిని దేవుని వైపు నడిపించాలని, తద్వారా పాస్టర్లను మరి వారికి చక్కని తడిపిదిచ్చి ఉపదేశమిస్తూ వాళ్ళు నడిపించాలనే ఉద్దేశముతో మరి మంచి మన దీనదాసుడు, మరి నిరాడంబరుడు, మరి స్నేహశీలి, మా ఆత్మీయ మిత్రుడు, మరి అలాంటి ఆలోచన అయ్యగారికి వచ్చినందుకు ఎంతో వందనాలు. అయ్యగారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి అగ్ని పరీక్ష. ఇప్పుడు తెలుసా, ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ఒక పక్క మనం కూడా సాతానుతో యుద్ధం చేసే పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ ఒక పక్క యుద్ధం జరుగుతుంది బార్డర్లో, మనం కూడా ఇప్పుడు సాతానుతో యుద్ధం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రవీణ్ పగడాలను మరణిస్తే, చంపేస్తే 1000 మంది పుడతారు. హల్లెలూయా. 1000 మంది సేవకులు 1,00,000 మంది పుడతారు. అపవాది తంత్రం ఎంత? భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది దేవుని తట్టు తిరుగుదురుగాక. ఆమేన్.
ఇప్పుడు యుద్ధం అపవాదికి మనకే, శత్రువు వాడు, మన శత్రువు వాడే. ఇప్పుడు మనమేంటో, మన నిజస్వరూపం ఏంటో, మన క్వాలిటీ ఇప్పుడు బయటపడేది. ఎవరెవరు నిజమైన పాస్టర్లు ఎవరెవరు అనేది అప్పుడు బయటపడతారు అన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అవుట్ రీచ్ విలేజెస్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి, మన పిలుపేంటి, ఏ పిలుపుకు లోపల మనం వచ్చి ఉన్నాము, ఎలా ఏర్పరచుకున్నాము, ఎవరు పిలిచారు అనే దాని మీద దైవజనులు మన అయ్యగారు ఉన్నారు. అయ్యగారు చక్కగా మాట్లాడతారు. చెన్నై నిసి తెలుగు బైబిల్ చర్చ్ ఫౌండరు మరియు జీసస్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీస్, ట్రూత్ మినిస్ట్రీస్ యొక్క ఫౌండరు మరియు సంఘ కాపరైనటువంటి అయ్యగారికి మరొకసారి నా తరపున, సంఘ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవ సందేశం వెళ్ళే ముందు మన మధ్యలో మరి సహోదరుడు ప్రవీణ్, మరి అదేవిధంగా అయ్యగారు మన మధ్యలో సాల్మన్ అయ్య గారు ఉన్నారు, రెవరెండ్ పాస్టర్ ఎల్డి సాల్మన్ అయ్య గారు ఉన్నారు. అయ్యగారు కూడా వందనాలు తెలియజేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాము. మరి అయ్యగారు ఇద్దరు మరి వర్షిప్ చేయాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేయబోతున్నాం. కాబట్టి దేవ సేవకులు అందరూ కూడా ప్రేమపూర్వకంగా లేచి నిలబడి మిమ్మల్ని ప్రేమతో మౌనం చేస్తున్నా. కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. దేవుడు తన దాసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ ఆంధ్ర ప్రాంతంలో అనేక విధమైన సేవా సరిహద్దులలో ఒక నమ్మకమైన దాసులుగా మనల్ని ఏర్పాటు చేసుకొని, ఈ ఏర్పాటు ఎప్పటిదంటే నిన్నో మొన్నో గత సంవత్సరాలు లేక గత దినాల్లో కాదు, కానీ ఇర్మియా పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం రీతిగా రాయబడింది. నిన్ను ఆయన తన తల్లి గర్భంలో రూపించబడిన దినం ముందే ఆయన తన సంకల్పం చెప్పున దేవుని సేవ పరిచయం చేటుకు నేను వేరుపరిచారు. ఈ లోకంలో మనుషులు మనల్ని తోసివేయచ్చు, కానీ మనుషులు తోసివేసిన దేవుడు తోసివేయకుండా నమ్మకమైన దాసుడా అని చెప్పి మనకిచ్చిన దేవుని పరిచయం ఒకసారి జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు దేవుని స్తుతిద్దాం. చూడండి, మనకి ఇటువంటి అవకాశం చాలా అరుదులు. దేవుని సేవకుల సముఖంలో కూడా ఆయన నామాన్ని స్తుతించేది ఎంతో అరుదు. అయినా ఈ సేవ సరిహద్దు సమయాలలో మనం ఎక్కువగా దేవుని ప్రేమించేవారుగా, ఎక్కువగా పరిచయాన్ని ప్రేమించేవారుగా ముందుకు సాగిపోతున్నప్పుడు అనేక రీతిగా దేవుడు మనల్ని బలపరుచుకునే దేవుడు. కాబట్టి ఈ దినాల్లో ఒక ప్రార్థన పూర్వకంగా మన జీవితం దేవునికి సమర్పించుకుందాం. దేవుని సేవకు వచ్చిన తర్వాత లోకాన్ని విడిచి దేవుని ప్రేమించేవారుగా, లోక కార్యాలను విడిచిపెట్టి పరిచర్య కొరకు పరుగు తీసేవారుగా, మన కార్యాలన్నీ పక్కన పెట్టి దేవుని మరి ఎక్కువగా ప్రేమించి, సేవను ఎక్కువగా ప్రేమించి ఆయన్ని ప్రేమించేవారుగా మనం పిలువబడ్డాం. కాబట్టి 2 చేతుల పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దామా. సిగ్గుపడని పనివారిగా దేవుడు ఏర్పరచుకున్న ఒక జనముగా, ఆయన సంకల్పంలో, ఆయన తీర్మానంలో నీవెంత మాత్రం పాత్ర అంటే ఒక గొప్ప పాత్ర నీకు దేవుడు ఇచ్చి ఉన్నారు. మనకిచ్చిన పాత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన సంఘ కుటుంబాలు ఎంతమందో అన్ని కుటుంబాలకి మనమే ఒక నాయకుడుగా దేవుడు నిర్మించాలంటే ఆయన ఎంత నమ్మకమైన దేవుడు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ఒకవేళ ఈ పాట పాడే ముందు ఒకసారి ఆలోచించండి. మనం ప్రేమించే వాళ్ళంతా ఈ సేవకు వచ్చిన తర్వాత మనల్ని దూషించుండొచ్చు. మనల్ని దూషించిన వాళ్ళు ఎంతమంది, మనల్ని ప్రేమించకుండా తోసివేసిన వాళ్ళు ఎంతమంది. మన చదువు లేదు, మన గొప్పతనం కాదు, కానీ దేవుడు నిన్ను ప్రేమించిండు. ఆయన నిన్ను ప్రేమించి సేవకి ఏర్పరిచినాడు. కాబట్టి స్వరాలెత్తి ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించు, నా ప్రేమ నీకేసయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత
చదువు ఉత్సాహంగా ఈ మట్టిలో చేరే వరకు ఆయన సేవ చేయటకు నా ప్రాణమున్నంత స్వరాలెత్తి పాడుతున్నా నీ మహిమలో చేరే వరకు ప్రేమించద యేసు రాజా ప్రేమించద యేసు రాజా నిన్నే ప్రేమించేదా. బాగా చేతులు చప్పట్లు ఉత్సాహంగా గంభీరంగా సంతోషంగా మనం ప్రేమించే దేవుడు సజీవుడైన దేవుడు, నువ్వు ఏర్పరచుకున్న దేవుడు, నీ జీవమైన దేవుడు. కాబట్టి ఆ జీవమైన దేవుడికి దాసుగా ఉంటున్న మనకి ఒక గొప్ప ధైర్యము, ఒక గొప్ప జీవము దినము మన దాసుల మూలంగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు సంతోషంగా నిన్ను ఆరాధన చేస్తున్నా అని చెప్పి మనసారా స్నేహితమా ఆరాధించదే యేసు రాజా నిన్నే ఆరాధించు నీ స్వరాలు ఎత్తాల ఈ స్వరాలు ఆరాధించదే యేసు రాజా నిన్నే ఆరాధించేదా. మీ స్వరాలు ఎత్తపడుతున్నా ఆరాధించేదా 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 ఆరాధించేదా. మీ స్వరాలెత్తాల స్వరాలెత్తి ఇంకా గర్భంగా నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరు మనసాల గద్దమా నా ప్రాణము నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు సేవించద యేసురా సేవ సేవ అని సేవ నిన్నే సేవించదా సేవించద యేసు రాజా నిన్నే సేవించదా 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 నా ప్రాణమున్నంత వరకు ఒప్పుకున్నావా నీ మట్టిలో చేరేవారు ఒక సమర్పణ చెప్పుకున్న ప్రార్థన నా ప్రాణమున్నంత వరకు విశేష జీవితం నీకే నా మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు ఆయన పిలువకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు జీవించద యేసు రాజా నీకై జీవించదా ఈ సేవ మార్గంలో జీవించద యేసు రాజా నీకై జీవించదా 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 నా ప్రాణం చదవందరూ కూడా చదవట్టి మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు నా ప్రాణము నా ప్రాణమున్న ఈ ప్రాణ జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని ఆయన సేవలు ఆయన పరిచర్యలు ఆయన ఇచ్చిన సంఘాన్ని కాయిస్తూ ఆయన ఇచ్చిన పరిచర్యని నమ్మకంగా చేస్తే బలాన్న మొదలైన దాసురా బలాన్న మొదలైన దాసురాలా నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరే వరకు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన స్వరాలు ఎత్తి పాడదామా నీవే కదా నా జీవితం అంతా నీవే కదా ఆరాధనా స్తుతి ఆరాధన చదవండి
ప్రజల క్షేమము జై రాజాజ్ఞ మార్చింది నీవేనని అనతి కాలాన కదమ పొలవుల పరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది నీ సేవలో నీ పరిచయలో దేవుడు అసాధ్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ బంధకు చిన్న కార్యాలు, నీ బంధకు అద్భుతాలు నీ సేవలో, నీ సంఘంలో, నీ యొక్క జీవితంలో బయటపరచబడి అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవా, నా జీవితము, నా యొక్క శేష జీవితము నిన్ను ఆరాధన చేయటకు, నీ పరిచయం చేయటకు ఈ దినం నేను సమర్పణతో ఇస్తున్నా. ఒకవేళ ఎంతవరకు ఆ సమర్పణ లేకపోతే ఈ దినం నన్ను పక్షాతాప నీ మందిరంలో రెండు చేతులు నీ చేతికి అప్పగిస్తున్నా. నేను కాదు దేవా, నా జీవితాన్ని నడిపించు చెప్పి సమర్పించుకుందామా. ఈ యొక్క సమయంలో మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడి గుణాతిశయాలు వివరించేదానికి మనల్ని రాజులు గాను, యాజకులు గాను, పరిశుద్ధ జనాంగము గాను మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. దేవుడు మనలకు విశేషంగా మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. యాజకులుగా మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. లోకానికి తలక్రిందులు చేయవాళ్ళుగా మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. దేవుని నామ మహిమార్థంగా వాడబడుటకు దేవుడు మనల్ని విశేషంగా వాడుకుంటున్నాడు. రాజులుగాను, యాజకులుగాను, పరిశుద్ధ జనాంగముగాను ఆయన సొత్తుగా మనం ఉండులాగునా ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా మనల్ని వేరుపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టి ఆయన గుణాతిశయాలను వివరించేదానికి మనల్ని పుట్టమతో, ఆయన కృపతో, ఆయన మహిమతో, ఆయన ప్రసన్నతతో మనల్ని నింపి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఉన్నాడండి. మనం చిన్న భారము కాదు, మనం దేశాన్ని ఏలే బిడ్డలము, దేశం మీద యాజకత్వము చేసే బిడ్డలము. మనం ఎలాగుండాలంటే దేవుని నామము ఇంటించే బిడ్డలుగా, దేశాన్ని తల క్రిందులు చేయవారుగా మనల్ని దేవుడు వాడుకోవాలని మనం పిలిచి ఉన్నాడని ఆయన తెలుసుకొని ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరురా, మనం యాజకులుగా ఉండి చీకటిలో ఉన్న వారిని అందరినీ దేవుడి సన్నిధికి నడిపించేదానికి మనల్ని ఎన్నుకొని ఉన్నాడండి. ఈ యొక్క సమయము మనకు ప్రత్యేకమైన సమయముగా, ఈ దినము ఒక ఉన్నతమైన దినముగా, మనము ఉన్నతమైన బిడ్డలుగా అనేక బిడ్డలు దేవుడి సన్నిధిగా నడిపిస్తూ ఆయన గుణాతిశయాలు వివరిస్తూ దేవుని నామ మహింపించేదానికి మనల్ని ఎత్తి పట్టుకొని ఉన్నాడండి. మనం ఏదానికి వెనకాల చూడబడలేదు, మనకి వెనక చూడబడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రసన్నతతో, దేవుని మహిమ మన మీద, మన కుటుంబాల మీద దేవుడు అంతా కాదండి. లోకము మనల్ని తీసివేస్తుండొచ్చు, తీసివేసిన రాయి తాకమున రాయి. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. లోకం మనల్ని ఎన్నుకోలేదు, దేవుని చేత ఎన్నుకోబడి ఉన్నాం. మనము రాజులు గాను, యాజకులు గాను, పరిశుద్ధ జనాంగం గాను ఆయన సొత్తుగా మనము ముందుకు సాగుతూ ఉండాలి. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క విధంగా మనల్ని దేవుడు వాడుకుంటుంటాడండి. ఆ సమయంలో మనము దేవునికి మహిమార్థంగా అనేక ఆత్మల రక్షణలోకి నడిపించేదానికి కాపర్లు గాను, స్వార్థికులు గాను, బిషపులు గాను, రెవరెండ్లు గాను ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరిని దేవుడు వాడుకుంటుంటాడు. ఎనుక చూడవలసిన అవసరం లేదు. మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మోషేకు చెప్పాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండే అంటున్నాడు. యెహోషువకి ఇస్తున్నాడు ఆ వాగ్దానాన్ని. అయ్యా మోషేకు నేను తోడుగా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటున్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండంటున్నాడు. నువ్వు అడుగుపడిన స్థలాలన్నా నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మన దేవుడు
ఐగుప్తులో నుంచి కానానులోనికి నడిపించే దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశములకు నడిపించే దేవుడు. ఇలాంటి దేవుడు మనతో ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దేవుడు కృప తగిన వాడు, కృప కలిగిన వాడు కనుక ఆ కృప మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ కృపతో అనేక బిడ్డల దేవుడి సరికి నడిపించి, రక్షణకు నడిపించి, దేవుడికి మహిమార్థంగా ఆయన రాకడలో అప్పగించే బిడ్డలుగా మనల్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడండి. దేవుని సన్నిధిలో మనం అర్పించుకుందామా? ఒక్క నిమిషం. ఎందుకంటే ఆయన రాబోతున్నాడండి. ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, కానీ ఎటు చూసినా భూకంపాలు, ఎటు చూసినా యుద్ధాలు, ఎటు చూసినా అల్లకొల్లారలతో ఉంటున్నాయి. ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. మనం అన్నింటిలో మనం సిద్ధముగా ఉండి అనేక బిడ్డలను దేవుడి సన్నిధిని నడిపించి ఈ యొక్క పాస్టర్ల యొక్క సందస్సు దేవుడి నామ మహిమార్థంగా ఇప్పుడు జరుగుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. జీవముగల తండ్రి, నాన్న మీకు వందనాలు, కోట్ల కొలది వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ మీద రాజా నీ ఆత్మను కుమ్మరించి రాజా ఈ యొక్క సమయంలో రాజా మాట్లాడుతున్నది దైవజనుడు రాజా. అయ్యా నీ పాదస్థానికి అప్పగిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆత్మచేత నింపిదేవా. స్తోత్రం రాజా. ఒక్కొక్క బిడ్డకి కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయనన్నా. వచ్చిన ప్రతి బిడ్డ రాజా రాజులు గాను, యాజకులు గాను, పరిశుద్ధ జనాంగం గాను నీ సొత్తుగా ఉన్నట్టుగా రాజా బలపరచండి, దీవించండి దేవా. వారితో మీరు మాట్లాడండి నాన్న. నీ బిడ్డ మాట్లాడుచుండగా రాజా ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. దీన్ని దేవా ఏర్పాటు చేసిన అయా నాకు సహోదరుడు ఇమ్మానుయేల్ గారు రాజా స్తోత్రం రాజా. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి నాన్న. ఇక్కడ మా సంఘ కాపురిని ఆశీర్వదించండి నాన్న. ఇక్కడ దేవా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ మీద రాజా మీ మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించి మీ నామ మహిమార్థంగా మీరు అక్కడ వచ్చినంత వరకు రాజా నమ్మకస్తులుగా, నేను స్తుతించే బిడ్డలుగా, నేను కనపరిచే బిడ్డలుగా ఉంచి మీకే మహిమార్థంగా వాడుకోమని యేసును ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. వర్షం జరిపినటువంటి ఇద్దరికి దైవదాసులకు ప్రభునందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో అయ్యగారు, స్పీకర్ అయ్యగారు వై వెంకట్రావు గారు కూడా ఉన్నారు. ఆయన ఆహ్వానిస్తున్నాము. అయ్యగారు కూడా నా తరపున సంఘ తరపున తెలియజేస్తున్నాను. మరి చక్కని సమయానికి వచ్చున్నాం. మొదటిగా మరి ఇమ్మనులయ్య గారు దైవజనులు, ఆత్మీయ మిత్రులు అయ్యగారు మాటలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యగారిని మాటలను మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 24వ నర్వాడ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క ఉజ్జీవ సభలు జరుగుతూ ఉంటున్నాయి. ఈ ఉజ్జీవ సభల్లో దేవుడు మహాకృపను బట్టి 2 దినములు చక్కగా జరగబడినది. ఈ దినం 3వ దినము ప్రత్యేకంగా పాస్టర్ సదస్సు పెట్టాలని ఒక ఆలోచన మంచిది. ఈ యొక్క ఆలోచన మేరకు వచ్చిన దైవ సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. సందర్భంలో సంఘ కాపరి గారికి మరి విశేషముగా మరి ఈ కూడెకులకు ప్రత్యేకముగా దైవ వర్తమానికులుగా మేము దైవ సేవకులు అనేటువంటి మరి పాస్టర్ రెవరెండ్ మరి వెంకట్రామయ్య గారిని మేము పిలవటం జరిగింది. ఎంతగానో వారు ప్రేమతో, చాలా మంచి బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే వారు బైబిల్ కాలేజ్ లెక్చరరు, మంచిగా దైవ సందేశాన్ని అందిస్తారు. రాత్రి చక్కగా వాక్యం ద్వారా మమ్మలను వచ్చిన వారిని అందరిని బలపరిచి ఉన్నారు. వారి మన మధ్య ఉండట మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి వారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంటున్నాం. వారు చక్కగా పరిశుద్ధ గ్రంథములు దైవ సేవకులకని ప్రత్యేకంగా వాళ్ళు వాడబడుతున్న దైవ సేవకులు మరి. కాబట్టి వారు ఎక్కువ సమయం తీసుకుంటారు. దాన్ని నేను అభినందిస్తూ ఉంటున్నాను. నేను కొద్ది నిమిషాలే మాట్లాడి అయ్యగారికి నేను సమయం ఇస్తాను దయచేసి. ఎందుకనగా వారు ఉండటం, వారి ద్వారా మనం వినటం అదే మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ప్రార్థన చేసుకుని వాక్యంలోని సాగిపోతాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ బిడ్డలుగా దైవ సేవకులుగా పరలోక సంబంధమైన పిలుచుకొని ఏర్పరచుకున్న నాయనా పరిశుద్ధులు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి.
ఈ దినము నీ సమూహములో మేము కూడి ఉన్నాం, మా మధ్య మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషములు నీ వాక్యము ఆయన మాట్లాడుకుంటూ మేము ధ్యానించుకుంటుండగా మాతో మాట్లాడండి ప్రభువా. తదుపరి దైవ సేవకులు వెంకట్రామయ్య గారు మాట్లాడబోతున్నారు. వారి ద్వారా ఇంకా మీరు నాయన నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ అపోస్తలైన పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 22వ వచనముకు వచ్చిన తర్వాత చూడండి, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. రెండవది, మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెబుతూ ఉంటున్నాడు. ఒకటి, దావీదును దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు కనుగొన్నాడు, ఏర్పరచుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు దావీదు యొక్క కనుదృష్టిలో ఎవరున్నారు? దేవుని యొక్క కనుదృష్టిలో ఎవరున్నారు? దావీదు ఉన్నారు. అప్పుడు దేవుడే దావీదును కనుగొని ఏమి చేస్తున్నాడంటే రాజుగా ఏర్పరచుకుంటూ ఉంటున్నాడు. ఏర్పరచుకున్న దావీదు గురించి ఏమి సాక్ష్యం చెప్తున్నారంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకు దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు అని చెప్తే అక్కడ రాయబడి ఉన్నది, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దేవుడు సాక్ష్యం చెబుతూ ఉంటున్నాడు. చూడండి, ఒకటి దేవుడు కనుగొన్నాడు, రెండవది దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న దేవునికి ఇష్టముగా జీవిస్తూ ఉంటున్నాడు. ఏర్పరచుకున్న దేవుని యొక్క ఉద్దేశములు నెరవేరుస్తూ ఉంటున్నాడు. దేవుడు దావీదును ఏర్పరచుకున్నది దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడాలి. ఇశ్రాయేలీల పట్ల, ఆ యొక్క 12 గోత్రముల ప్రజల పట్ల దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చాలని దేవుని చిత్తమై ఉంటున్నది. ఎలాంటి పరిస్థితిలో దావీదును ఏర్పరచుకున్నారంటే మనందరికీ తెలుసు. 78వ కీర్తన 70వ వచనములో అక్కడ రాయబడి ఉన్నది, చూడండి ఇక్కడ ఏమి రాయబడి ఉన్నదనగా దావీదు పరిస్థితి ఎలాగున్నది? మొదట గొర్రెల దొడ్లో ఉంటున్నాడు. దావీదును తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తున్నంటే తన స్వాస్యమైన ఇశ్రాయేలీలను మేపుటకు. ఒకటి, దేవుని ఉద్దేశం ఏందనగా దావీదు గొర్రెల దొడ్లో ఉంటున్నాడు. దేవుడు తీసుకొచ్చినది తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీలను మేపాలి. ఏం చేయాలా? ఒకటి, ఇశ్రాయేలీలను మేపాలి. రెండవది, అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలిస్తున్నాడు. ఒకటి, ఇశ్రాయేలీల్ని మేపాలి. రెండవది, పరిపాలించాలి. మూడవది అక్కడ రాయబడి ఉన్నది,
రెండేది, యుద్ధంలో మనము మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఇశ్రాయేలీలి. కంటికి కన్ను, పంటికి పన్ను, హత్యకు హత్య. శరీర సంబంధ యుద్ధోపకరణాలు ఎవరి? ఇశ్రాయేలీలివి. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరణాలు ఎలాంటివి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఈ యుద్ధోపకరణాలు ధరించుకొని పరిచర్యలో ప్రార్థన యుద్ధోపకరణాలు ధరించుకొని ఆత్మ బలములతో నింపబడి మనం యుద్ధంలో నిలబడితే జయం మనకే. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఈ యుద్ధోపకరణాలు మనకు మాత్రం ఇచ్చి కాకుండా సంఘమునకి ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సంఘము ఏమవ్వాల? క్షేమాభివృద్ధి చెందాల. అప్పుడు ఒక సంఘమును మన దగ్గర ఇచ్చిండు. ఈ సంఘమును కాయటకు మనల్ని కాపర్లుగా ఏర్పరచుకునిండు. ఈ ఏర్పరచుకున్న వారు ఎలాగ మనము కాయాలి వాటిని? యేసుక్రీస్తు 100 గొర్రెలు తప్పిపోతే 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రెని ఏం తీసుకొస్తున్నాడు? తీసుకొచ్చి మందలో చేరుస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క గొర్రెలను మేపటము ఒకటి. గొర్రెలను మేపాలంటే వాటికి ఏం కావాలా? పుష్టికరమైన ఆహారం కావాలా. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నుండి వచ్చు ప్రతి మాట వల్ల. అప్పుడు సంఘములు మేపాలంటే వారికి ఏం కావాలా? వాక్యము కావాలా. ఏం కావాలా? వాక్యము కావాలా. వాళ్ళు పుష్టికరముగా బలపరిస్తే, విశ్వాసములో, వాక్యములో, ఆత్మీయ జీవితంలో బలపరిస్తే వారే మన సంఘాలకి స్ట్రాంగ్ అయిన విశ్వాసులు, బలవంతులు అవుతారు. ఈనాడు వాళ్ళకి ఆహారం లేని దాని వల్ల, పుష్టికరమైన ఆహారం లేని దాని వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే, ఆహారం లేని దాని వల్ల వాళ్ళు శత్రువైన సాతాను ఎదుట నిలబడలేకపోతున్నారు, బలహీనలు అవుతూ ఉంటున్నారు, ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నారు, విశ్వాసంలో నిలబడలేకపోతున్నారు. సంఘ పరిస్థితులు ఈ దినాల్లో, అంత్య దినాల్లో సాతాను వాళ్ళని ఏం చేస్తుందంటే, గర్జించు సింహములు ఎవరిని మృంగుదనని చెప్పి అనేక మంది విశ్వాసులను కూడా ఏం చేస్తుందంటే పడేస్తూ ఉంటున్నది. కావున మనము వాళ్ళకి మంచి భోజనం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకేం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలి. కావున వారికి మొదట మనము ఈ భోజనము పెట్టేది మనము అలవాటు చేసుకోవాలి. నా సమయం ముగించుకుని 12:45 ముగించాలనుకున్నాను, 2 నిమిషాలు ఎక్కువైంది. రెండవది, వారికి ప్రార్థించటం. ఈనాడు సంఘాల్లో ప్రార్థన చేసే విశ్వాసులు తక్కువైపోయారు. సంఘ కాపురులు విశ్వాసుల్ని ప్రార్థనలో బలపరచాలి. సంఘం ప్రార్థించింది, అప్పుడే పేతురుకి విడుదల. అప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులకి మనం ప్రార్థనలు నేర్పించటము. ఈ పరిపాలన, దావీదు పరిపాలన, మన పరిపాలన. దావీదు మేపటం, మనం మేపటము. దావీదు నడిపించటం, మనం నడిపించటం. ఇది దేవుని ఉద్దేశం. మంచి దినాల్లో మనకు దేవుడు ఒక సంఘంనిచ్చిండు. రాకడ సమీపించింది. ఆ రాకడలో సంఘంనంతా తీసుకుపోయి మనం ఎవరి చేతిలో పెట్టాలి? యేసయ్య చేతిలో మనం పెట్టాలి. దేవుని చేతుల్లో మనం పెట్టకపోతే ఒక్కొక్క గొర్రెకి మనం లెక్క చెప్పాలి. ఏది తప్పిపోయిన గొర్రె. కాబట్టి ఈ బలహీన వారిని అందరూ మనం ఏం చేయాలంటే, ఇది మొదలుకొని సంఘములో ఉన్న విశ్వాసాలు ఏం చేయాలా? మంచి మేత పెట్టి, వాళ్ళకి మంచి ప్రార్థన నేర్పించి, వాళ్ళని చక్కగా మందిరానికి నడిపిస్తూ, కొంచెం శ్రమలు, ఎన్నో బలహీనతలు మనకు ఉంటాయి. కానీ దేవుడు ఏర్పరచుకున్న దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదుకు పోయిన స్థలాలంతా శత్రువులు ఎదుట జయమునిచ్చి దేవుడి నెమ్మదినిచ్చిండు. శ్రమలు వస్తాయి. దైవ సేవకులు మనం దేవుని వైపు చూస్తూ పందెములు ఓపికగా పరిగెత్తుతూ ఉంటే జయం మందే. దేవుని ఉద్దేశాలన్నీ మన పట్ల
నెరవేర్చుతాయి, మన గ్రామాల్లో నెరవేర్చబడతాయి, పట్టణాల్లో నెరవేర్చబడతాయి. దేవుని ఉద్దేశాలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు నశించడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. అంతటా అందరు మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశం. సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి ఎవరి ఉద్దేశము? దేవుని ఉద్దేశం. ప్రతివాని నాలుక ఒప్పుకొని విశ్వసించి యేసుక్రీస్తు నామమున బాప్తిసాలు తీసుకోవాలి ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. అంధకార సంబంధముల నుండి మనుషులు విడిపించి చీకట్లో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావాలా ఎవరి ఉద్దేశము? దేవుని ఉద్దేశం. ఈ లోక జ్ఞానములన్నాయి, జ్ఞానవంతులన్నాయి, దేవుడు వారు వెర్రితనముగా మా వారిని, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము కాబట్టి రక్షించబడిన మన ముందు, మరి సేవకుల ముందు ఈ లోక జ్ఞానం కూడా నిలబడలేదని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ పరిచర్య భూలోక సంబంధమైనది కాదు. ఎక్కడ సంబంధమైనది? పరలోక సంబంధమైన పరిచర్య. ఆయన జతపని వారము, ఆయన యొక్క జతపని వారం కాబట్టి పరలోక సంబంధమైన పరిచర్యలో మనం ఉంటున్నాం. దావీదును పితరులు ఏర్పరచుకున్న దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఇంకనూ మనములు కూడా నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభువా, మాతోటి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వాక్యముకు నీరు కట్టి ఫలింపచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. మా మధ్య దైవ సేవకులు గొప్పవారు మా మధ్య ఉంటున్నారు. వెంకటరవి గారిని మరుగుపరిచి మీరు మాట్లాడండి. నాతోటి అందరితో మాట్లాడండి. నజరేయుడైన యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.